బిజినెస్ యాంగిల్ మాట్లాడదాం ఫస్ట్. మీరు డాక్టర్స్ అందరికీ సాలరీడ్ డాక్టర్స్ని తీసుకుంటా అని చెప్పారు. అవును సార్. అండ్ డాక్టర్స్ అనగానే వాళ్ళు కొంచెం గట్టిగానే సాలరీస్ ఇవ్వాలి. వాళ్ళు ఏమైనా కొత్త అంత చదివి అంత చేసిన తర్వాత వాళ్ళకి ఆ డిగ్నిటీ అనేది ఉంటుంది కాబట్టి గట్టిగా ఇవ్వాలి. సో హౌ డు యూ మీట్ యువర్ ఫైనాన్షియల్ కోటా? మేము ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసాం సార్. అంటే ఫైనాన్షియల్లో ఒక బ్రేక్ ఈవెన్కి వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మనం సర్వీస్ చేసుకుంటే అది మనం కూడా కొంచెం సమాజానికి సేవ చేసినట్టు ఉంటుంది అనే దాంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం సార్. అంటే ఆ ఫైనాన్షియల్ మీరు ఏదైతే అన్నారో కోర్స్ మేము కూడా బిజినెసే చేస్తున్నాము. ఆ స్టేజ్ అనేది మేము దాటాము కాబట్టి విత్ ఇన్ ఒక 3 yearsలో మేము 5 branches దాకా వెళ్ళగలిగాం సార్. అంటే జనాల సపోర్ట్ తోటే మేము 5 branches పెట్టగలిగాం కాబట్టి మేము కూడా కొంచెం జనాలకి ఏదైనా సర్వీస్ రూపంలో ఏదైనా చేస్తే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా పెట్టడం జరిగింది. అంటే జనరల్లీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి సార్, బట్ ఒకనొక స్టేజ్ తర్వాత ఒక బర్డెన్ అయిపోతూ ఉంటుంది. అవును సార్. అవును. ఆ బర్డెన్ అయిపోయిన తర్వాత ఇది వర్కౌట్ కావట్లేదేమో అని చెప్పి స్కీములు తీసేయడం కూడా జరుగుతుంది. అవును సార్. అవును. మరి దానికి వరకు ప్రిపేర్ అయి ఉన్నారు బర్డెన్ కాకుండా చూసుకోవడానికి? లేదు సార్, బర్డెన్ అవ్వడం అనేది ఏముండదు సార్. అంటే ఆల్రెడీ ఒక కట్ ఆఫ్లో ఉన్నాం కాబట్టి దీన్ని మేము కంటిన్యూషన్గా అంటే వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మనం ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసుకుంటూ అలాగే మెడిస్టార్ ఫ్యామిలీ అనేది ఒక హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. దాన్ని కూడా ఒక 100 rupees వర్త్లో ఒక కార్డు ఇస్తున్నామండి. వాళ్ళకి ఎవరీ 1 yearకి అది రెన్యువల్ చేసుకునేలాగా మనం పెట్టాం సార్. అంటే మెడిస్టార్ హాస్పిటల్స్ ఎన్ని సంవత్సరాలు అయితే రన్ అవుతాయో అన్ని సంవత్సరాలు కూడా దీన్ని కంటిన్యూ చేస్తామండి. ఇప్పుడు 10 rupees ఉంది, 100 rupees ఉంది. అవును సార్. దాని డిఫరెన్స్ ఏంటి? 10 rupees అనేది ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే 10 rupees ఓపీ ఉంటుంది సార్. వాళ్ళకి ఆ 10 rupees కార్డు ఇస్తాం మేము. ఆ కార్డుని పట్టుకొని వచ్చేస్తే వాళ్ళకి 10 rupees అనేది ఛార్జ్ మనం చేయడం జరుగుతుంది. ఆ వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది 10 rupees ఓపీతోటే. కానీ మాకు మేము స్టార్ట్ చేసింది మన November 1st మన దామోదర్ రాజనరసింహ గారితో ఓపెన్ చేయడం జరిగింది సార్. అది చేసిన తర్వాత ఎవరైతే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సార్ మీరు వైట్ రేషన్ కార్డు వాళ్ళకే బెనిఫిట్ ఇస్తున్నారు, మరి మేము కూడా మీకు రెగ్యులర్గా వస్తున్నాం కదా, మరి మాకేమైనా బెనిఫిట్స్ ఇవ్వాలి కదా అని అడగడంతో మనం ఏం చేసామంటే ఒక 100 rupees కార్డు అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసాం సార్. మనం ఈ 100 rupees కార్డులో కూడా ఏంటంటే సేమ్ మనం వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నామో ల్యాబ్లో కావచ్చు, వాళ్ళ అడ్మిషన్ అయినప్పుడు కావచ్చు, ఫార్మసీలో కావచ్చు, అదే డిస్కౌంట్స్ కూడా ఈ 100 rupees కార్డు వాళ్ళకు కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. Like and subscribe Eagle Media Works.